హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి మన వీడియోలో వచ్చేసి కార బూందీ అండి. స్వీట్ షాప్ స్టైల్లో ఇవాళ మీకు వీడియోలో చూపించబోతున్నానండి. గుండ్రంగా, పూసగా, చాలా క్రిస్పీగా, టేస్ట్లో కానీ స్ట్రక్చర్లో కానీ మీరు ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా చేసేటట్టు వీడియోను స్కిప్ చేయకుండా చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్దామండి. ఫస్ట్ ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో 1 కప్పు వరకు శనగపిండి తీసేసుకోండి. శనగపిండిని ఇలా జల్లించి తీసుకోండి. ఏమైనా చిన్న ఉండలు ఉన్నా కూడా, ఏమైనా రవ్వగా ఉన్నా కూడా మనకు పోతుంది. ఇది బయట షాప్లో కొనుకొచ్చిన శనగపిండి అండి. నేను బియ్యపిండి ఏమి వేయట్లేదు, ఓన్లీ శనగపిండితో మాత్రమే చేస్తున్నాను. ఒక పావు టీ స్పూన్ వంట సోడా వేసేసుకోండి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోండి దీంట్లోనే. ఇప్పుడు వాటర్ కొద్దిగా పోసుకుంటూ పిండిని చేతితోనే కలిపేసుకోండి. ఉండలు లేకుండా కలపాలండి. మనకు పిండి మరీ పలచగా ఉండద్దు, మరీ మందంగా ఉండద్దండి. మీకు చేయితో కలపడం కష్టంగా ఉంటే అలా విస్కర్తో కలిపేసుకోండి. ఉండలు లేకుండా ఈజీగా కలిసిపోతుంది మనకు. చూడండి, విస్కర్తో ఇలా అంటే మనకు పడాలండి, వీడియోలో చూపించినట్టుగా. అప్పుడే మనకు పిండి అనేది పర్ఫెక్ట్ కంటెన్సీ అనేది వచ్చినట్టండి. నేను గరిటెతో చేసి చూపిస్తాను చూడండి. మనకు కొంచెం థిక్నెస్గా అండి, దోశ పిండి కంటే కొంచెం థిక్నెస్గా ఉంటే సరిపోతుందండి. ఇది పర్ఫెక్ట్ కంటెన్సీ అండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసేయండి. ఆయిల్ హీట్ అయిందా లేదా అని చూసుకున్న తర్వాత బూందీ గరిటెతో కానీ చిల్లుల గరిటెతో కానీ బూందీ పోసేసుకోండి. నేనైతే బూందీ గరిటెతో తీసుకున్నానండి. ఒక గరిటె తీసుకొని ఫస్ట్ పోయండి. మనకు చిన్న డ్రాప్స్గా పడుతున్నప్పుడు మరొక గరిటె తీసుకొని పోసుకొని కొంచెం గరిటెతోనే అలా రుద్దండి. మనకు ఎప్పుడైతే నిండుగా అనిపిస్తుందో కడాయి అనేది అప్పుడు ఆఫ్ చేసేయండి. మనం ఎక్కువగా పోసుకున్నామనుకో ముద్దగా అన్నీ ముద్దగట్టుకుపోతాయండి. బూందీ కూడా మనకు గుండ్రగా రాదు. జాలి గరిటెతోటి అలా తిప్పుకుంటూ ఉండండి. గ్యాస్ అనేది మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి. నేనైతే హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నానండి. నాది మందపాటి కడాయి. మీరు మందపాటి కడాయి తీసుకుంటే హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్ చేసుకోండి. బూందీ అనేది మనకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలండి. మీకు ఒకటి తీసి చూపిస్తున్నాను చూడండి. మనకు చేత్తో ఇలా అంటే నలిగిపోవాలండి. అప్పుడే మనకు బూందీ అనేది క్రిస్పీగా వచ్చినట్టు. నెక్స్ట్ వాయికి కూడా మొత్తం ఏమీ లేకుండా తీసుకొని బూందీ గరిటె వెనకాల మొత్తం తుడిచేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ వాయి వేసేసుకోండి. చూడండి, అప్పుడే మనకు రౌండ్గా పర్ఫెక్ట్గా వస్తుందండి. సేమ్ అలానే బూందీ మొత్తం చేసేసుకోండి. నెక్స్ట్ వాయి వేసుకునేటప్పుడు కూడా గ్యాస్ అనేది కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే కొంచెం ఆయిల్ అనేది వేడెక్కుతుందండి. బూందీ గరిటె కూడా తీసుకునేటప్పుడు చిల్లులు అనేది కొంచెం పెద్ద సైజులో ఉండాలండి. అప్పుడే మనకు రౌండ్గా వస్తుంది బూందీ కూడా. ఇలా మొత్తం బూందీ చేసేసుకున్న తర్వాత 1 కప్పు వరకు పల్లీలు తీసేసుకోండి. పల్లీలు కూడా లోపల వేగేంత వరకు కూడా వేయించుకోండి. నేను జాలి లాంటి గరిటె పెట్టేసుకుని దాంతో వేయించుకుంటున్నానండి, మళ్ళీ తీయడం కష్టంగా ఉంటుందనేసి. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు వరకు జీడిపప్పు వేసేసుకోండి. జీడిపప్పు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు నచ్చితేనే వేసుకోండి. జీడిపప్పు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి, త్వరగానే మాడిపోతుంది మనకు. ఇప్పుడు దీంట్లోకి 4-5 కరివేపాకు రెమ్మలండి. కొంచెం క్రిస్పీ అయ్యేంత వరకు వేయించేసుకోండి, సరిపోతుంది. దీంట్లోకి ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చాగా దంచుకొని ఇందులో వేయించుకోండి. మీకు వెల్లుల్లి రెబ్బలు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు దీన్ని. ఇప్పుడు అన్నీ ఒక దాంట్లోకి తీసేసుకోండి. కరివేపాకు రెమ్మలు, జీడిపప్పు, పల్లీలు అన్నీ వేసేయండి. ఇప్పుడు బూందీలో మీరు జీడిపప్పు ప్లేస్లో పుట్నాల పప్పు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని దీంట్లో వేసుకోవచ్చండి. బూందీ వేడిగా ఉన్నప్పుడే మనం కారం వేసుకోవాలండి. నేను 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే చాట్ మసాలా కానీ, ధనియాల పొడి కానీ, జీరా పౌడర్ కానీ వేసేసుకోవచ్చండి. నేను అవేమి వేయట్లేదు, ఓన్లీ ఉప్పు, కారం, వెల్లుల్లి మాత్రమే వేస్తున్నాను. ఇప్పుడు చేత్తోని మొత్తం అంతా కలిసేలా కలిపేసుకోండి, ఉప్పు కారం కలిసేలా. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం బూందీ వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలండి. ఉప్పు కారం బాగా పడుతుంది మనకు వేడిగా ఉన్నప్పుడే. వేడి తగ్గిన తర్వాత ఉప్పు కారం పడితే అంతా కిందికి పోతుందండి. మనకు బూందీకి అనేది అంత బాగా పట్టదు. అలాగే కలిపేటప్పుడు కూడా చేత్తోనే కలపాలండి, అప్పుడే బూందీకు ఉప్పు కారం పడుతుంది. బూందీ అనేది కొంచెం చేత్తో తీసుకొని చూపిస్తున్నాను చూడండి, మనకి ఎంత గుండ్రంగా వచ్చిందో బూందీ అనేది. చాలా క్రిస్పీగా, ఉప్పు కారం కూడా బాగా పట్టిందండి దీనికి. ఈ వీడియో మీకు నచ్చిందా? మీ ఫ్రెండ్స్కి, రిలేషన్కి షేర్ చేయండి. మీరు ఒకవేళ బూందీ ట్రై చేసి ఉంటే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.